అనగనగనగనగనగనగనగ ఒక రాజంట. ఆ రాజు కంటే 7 కొడుకులంట. 7 కొడుకులు ఏటకెళ్ళి ఏం తెచ్చారంట? చేపలు తెచ్చారంట. నేనైతే హాస్పిటల్కి వెళ్ళి ఒక అక్వేరియము ఇంకా అందులో 10 చేపలు తీసుకొచ్చానంట. ఇప్పుడు దీని గురించి మీకు ఒక పెద్ద స్టోరీ చెప్తానంట, వినేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్ హ్యాస్ విజువల్స్. రాకీ కోసం అయితే నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అదేనండి, అక్వేరియం తీసుకొచ్చాను. అదైతే రాకీకి సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని రాకీని ఒక రూమ్ లో పెట్టేసి మేము పిలిచేంత వరకు నువ్వు రాకూడదని అయితే చెప్పాము. రాకీ ఏమో చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నేనైతే మొత్తం 1 by 1 తీసుకొచ్చేసి మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట. నేనైతే యాక్చువల్ గా వెళ్ళింది హాస్పిటల్ కని వెళ్ళాను. వచ్చేప్పుడు రాకీకి ఒక చిన్న ఫిష్ తీసుకొద్దాము, సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు అంటే. అంతకు ముందే మేము ఒక 2 ఫైటర్స్ తీసుకొచ్చాము, అవైతే ఎక్స్పైర్ అయిపోయాయి. అప్పుడు నేను రాకీకి ఏం చెప్పానంటే, మనం కరెక్ట్ గా క్యారీ చేయగలిగితేనే తీసుకురావాలి, లేదంటే తీసుకురాకూడదు, అనవసరంగా తీసుకొచ్చి చంపేయకూడదు అని చెప్తే రాకీ ఏం చెప్పాడంటే, మరెందుకు ఫిష్ కూర ఎందుకు వండుకుంటాము, అప్పుడు అలాంటప్పుడు ఫిష్ కూర కూడా తినకూడదు కదా అని చెప్పాడు. ఇంకా సర్లే, అప్పుడు నేను రియలైజ్ అయ్యి రాకీ సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని చెప్పి నేను అక్వేరియం ఒక్క ఫిష్ తీసుకొద్దామని చెప్పి వెళ్ళి నేను ఇది తీసుకొచ్చేసాను అనమాట. తన ఎక్సైట్మెంట్ ఫీల్ ఎలా అవుతాడో అని చెప్పేసి తీసుకొచ్చి మొత్తం సెట్ చేశాను. ఇదైతే నాకు మొత్తం కలిపి 3000 పడింది. ఫిష్లు మొత్తం, లోపల స్టోన్స్, ఇంకా మొత్తం ఈ అక్వేరియం అంతా కలిపి. చాలా మంది అపోహ లేదంటే నమ్మకం ఏదైనా అనొచ్చు, బట్ ఏమనుకుంటారంటే అక్వేరియం ఉండడం వల్ల లక్ష్మీదేవి వచ్చి పడిపోతుంది అని. బట్ నేనైతే అలా అనుకోను. అలా అనుకుంటే అక్వేరియం షాప్ లో చాలా అక్వేరియంస్ ఉంటాయి, వాళ్ళు ఈ పాటికి అక్వేరియం షాప్ తీసేసి కోట్లాధికారి అయిపోవచ్చు కదా. అదైతే నేనైతే ఒక నమ్మకం అని అనుకుంటాను. సో దాని గురించి వదిలేద్దాం. కొంతమంది అయితే ఒక ఫిష్ తీసుకొచ్చి అది చనిపోయిన వెంటనే అయ్యో నా వల్ల ఒక ప్రాణం పోయింది, నేను ఇలా బాధ పెట్టలేను, నేను చంపేయలేను ఇలా తీసుకొచ్చేసి అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరే టైప్ కామెంట్ చేయండి. నేనైతే ఒకసారి చనిపోయినా సరే మళ్ళీ తీసుకొచ్చాను. అదైతే రాకీ కోసం రియలైజ్ అయ్యి. నేను కూడా అలాగే అనుకున్నాను, అయ్యో పెంచిన రానప్పుడు ఎందుకులే తీసుకొచ్చి వాటిని అనవసరంగా చంపేయడం అని చెప్పి. అప్పుడు రాకీ నాకు చెప్పి నాకు జ్ఞానోదయం చేశాడనమాట. అలాంటప్పుడు ఫిష్ కూర కూడా తినకూడదంటే, అసలే నాకు ఫిష్ కూర చాలా ఇష్టం కాబట్టి అది కూడా నిజమే కదా, తన హ్యాపీనెస్ ఎందుకు తీసేయాలి అని చెప్పి. పెట్ యానిమల్స్, పెట్ లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి రాకీ కూడా అందులో ఒకటి కాబట్టి తన కోసమని నేను తీసుకొచ్చాను అనమాట. రాకీ అయితే చాలా చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాడు. ఇలాంటి బీపీ ఇలాంటివన్నీ తగ్గిపోతాయంట. యాక్చువల్ గా ఏంటంటే ఇందులో ఉన్న నిజం ఏంటంటే, పెట్ లవర్స్ కి మాత్రమే వీటిని చూసినప్పుడు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యి వాళ్ళకున్న బీపీ, టెన్షన్స్ ఇలాంటివన్నీ కొంచెం ఫ్రీ అవుతారనమాట. టెన్షన్ ఫ్రీ అవుతారు. ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి అయితే మనకి తెలీదు. యాక్చువల్ గా ఇదైతే గ్లాస్ ఐటమ్ అయితే కాదు, ఇది ఫైబర్ అనమాట. ఇది చైనా పీస్ అంట. అది గ్లాస్ ఐటమ్ ఇవ్వచ్చు కదా, నాకైతే ఏం తెలియదు కదా, నేను ఎప్పుడు మెయింటైన్ చేయలేదు ఇలాగా అక్వేరియం అనేది. ఇంకా సర్లే నాకు తెలియదు కదా, గ్లాస్ ఇవ్వచ్చు కదా అంటే, లేదండి మేము అంతకు ముందు ఒక క్యాట్ ని కూడా పెంచేవాళ్ళం, అది నేను కన్సీవ్ అయ్యాక వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. అక్కడ మేము ఎక్కువ వాళ్ళ షాప్ లోనే తీసుకునే వాళ్ళం. క్యాట్ కి ఫుడ్ కానీ క్యాట్ కి సంబంధించినవన్నీ వాళ్ళ దగ్గరే తీసుకునే వాళ్ళం. వాళ్ళు కొంచెం మాకు మంచిగానే చెప్తారనమాట ఏదైనా సరే. అది కాదు మేడం ఇది తీసుకోండి, అది ఇంకా తక్కువకి వస్తుంది, బట్ ఇదే మంచిది అని చెప్పారు. ఇది చైనా పీస్ అనమాట. అదైతే ఇండియా లోకల్లో తయారవుతుంది గ్లాస్ ఐటమ్ అంటే. అదేంటి లోకల్లో తయారైందే ఎక్కువ కాస్ట్ ఉండాలి కదా, చైనా పీస్ తక్కువ కాస్ట్ ఉండాలి కదా అని నేను అడిగినప్పుడు, లేదు మేడం మీరు ఇది తీసుకెళ్ళండి. ఇంకా వాళ్ళే కాదు, ఇంకా బయట కస్టమర్స్ కూడా వాళ్ళు నాకు చెప్పారనమాట రివ్యూ, ఇది చాలా బాగుంటది అని చెప్పి. ఇది ఎక్స్పెన్సివ్ అని ఇది తీసుకోరంట. బట్ నాకు ఇదైతే కొంచెం క్లాసీగా అనిపించింది. చిన్నగా ఉంది, మెయింటైన్ స్టోన్స్ కూడా మరీ చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. కలర్స్ కాకుండా నేను రియలిస్టిక్ గా ఉండే స్టోన్స్ అనేది తీసుకున్నాను. అవి కూడా నాకు బాగా నచ్చాయి. మొత్తం టోటల్లీ నాకు అంత సూపర్ అనిపించింది. మీకు చూసేదానికి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లైట్ వచ్చింది. లైట్ అనేది మనం ఊరికే లుక్ వైజ్ మనం కూర్చున్నప్పుడు అలా ఒక ½ an hour అలా వేసుకుంటే సరిపోతుంది పర్ డే. ఫిల్టర్ అనేది ఎనీ టైం ఆన్ లో ఉండాలన్నమాట. మేమైతే చిన్నప్పుడు అక్వేరియం ని చూడడమే చాలా పెద్ద గొప్ప, దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా ఆనందం అనమాట. నేనైతే ఏమనుకునేదంటే, మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను, చేపలకి రంగేశారా ఏంటి అనుకునేదాన్ని. అక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళకి ఇంకా కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే,
నెక్స్ట్ డేనే ఫిషెస్ చనిపోవడం అనమాట. అది ఎందుకనంటే అక్వేరియం మనం కొన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ యూజ్ చేస్తారు కదా, సడన్గా మన ఇంటికి వచ్చేసరికి మనం వేరే వాటర్ యూజ్ చేస్తాము. వాటర్ చేంజ్ వల్ల వాటికి పడకపోవడం, అంటే మనం కూడా వేరే ఊర్లో అలా వెళ్ళినప్పుడు మనకు కూడా వాటర్ పడినప్పుడు కామన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఏమంటారు జలుబు దగ్గు అలాంటివి వస్తాయి కదా వాటర్ పడినప్పుడు. అలాగే ఫిషెస్ కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. వాటర్ ప్రాబ్లం మెయిన్ అనమాట. ఇంకా దానిలో మనం కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా, దానిలో ఉన్న కెమికల్స్ కూడా రిలీజ్ అయ్యి దానివల్ల వాటర్లో మెల్ట్ అయ్యి దానివల్ల కూడా ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు మనం మ్యాక్సిమం మినరల్ వాటర్, బబుల్ వాటర్ యూస్ చేయడానికి ట్రై చేయాలి. గ్రౌండ్ వాటర్ అయితే యూస్ చేయకూడదు. కొన్ని చోట్ల కొన్ని అయితే మొత్తం సెట్ చేసేసాము. ఇంకా రాకీని తీసుకురావడానికి అయితే నేను వెళ్ళాను. రాకీ అయితే ఇప్పుడు రావాలి అని గదిలో ఉండి పిలుస్తూ ఉన్నారనమాట. అమ్మ రానా అని వెయిట్ చేయి అని చెప్తా ఉన్నాను. హడావిడిగా అయితే సెట్ చేసేసాము. ఇప్పుడు రాకీని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను. దాని మీద అయితే నేను ఒక టవల్ అయితే కప్పేశాను అనమాట. దాన్ని టవల్తో కవర్ చేసాము. రాకీని తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. రాకీని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను. స్లోగా నచ్చిందా? వీళ్ళైతే ఇక్కడ రాకీ మొత్తం ఫుల్ హ్యాపీ అనమాట. ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయ్యారనమాట. రాకీ అయితే హగ్ చేసేసుకొని థ్యాంక్ యూ చెప్పేశాడు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం సెట్ చేసేసాక రాకీ నాకు ఏం తెచ్చిచ్చానన్నా, ఒక కిట్ క్యాట్, ఇంకా త్రీ చాకోపైస్, 3 చాకోపైస్, ఒక కిట్ క్యాట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడనమాట గిఫ్ట్ అని చెప్పి. ఇంకా చాలా బిస్కెట్స్ ఇచ్చాడు నాకు, చాలా లవ్తో అనమాట. ఇలాంటి హ్యాపీనెస్ కోసం, ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కోసం నేను తీసుకొచ్చాను అనమాట. రాకీ ఫేస్లో చాలా హ్యాపీనెస్ చూడాలని. రాకీ అయితే చాలా ఎక్సైట్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మీలా పిల్లల హ్యాపీనెస్ చూడడానికి ఇలాంటి చిన్న స్మాల్ థింగ్స్ చేసే పేరెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బిలో. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అసలు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకేంటే గైస్ ఈ వీడియో. బాయ్. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మోర్ వీడియోస్. బాయ్.